ధర్మస్థల. ధర్మం అక్కడ 100కి 100 పాళ్ళు ఉంటుందని ఇన్నాళ్లు భావించారు. కానీ ఒక్క ఆరోపణ ఆ పేరును అధర్మస్థలగా మార్చివేసిందన్న విమర్శలు వస్తున్నాయి. కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ఉన్న పవిత్ర ఆలయ ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 300 హత్యలు జరిగాయన్న ఆరోపణ భక్తులను కలిచివేస్తోంది. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తన సర్వీసు కాలంలో దాదాపు 100 నుంచి 300 మృతదేహాలను ఖననం చేశానని, కొన్నింటిని డీజిల్తో కాల్చానని వెల్లడించాడు. నేత్రావతి నది ఒడ్డున ఆలయం పక్కన ఉన్న అడవుల్లో పాతిపెట్టినట్లు, కొన్ని సందర్భాల్లో నదిలో విసిరేస్తానని వివరించాడు. రెండు 2010లో 12 నుంచి 15 ఏళ్ల బాలికను ఆమె స్కూల్ బ్యాగుతో ఖననం చేశానని తెలిపాడు. 2008లో ఒక్క 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చినట్లు వెల్లడించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. తనకు ఇష్టం లేకపోయినా తనతో బలవంతంగా ఈ పని చేయించారని తెలిపారు. తన వాదనకు బలంగా కొన్ని ఫోటోలు, ఓ అస్థిపంజరాన్ని ఆధారాలుగా పోలీసులకు సమర్పించాడు. తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను కూడా అందించాడు. పారిశుద్ధ కార్మికుడు చేస్తున్న ఆరోపణల ప్రకారం ఈ హత్యల వెనుక ఆలయానికి చెందిన పలువురు అధికారులు ఉన్నారని చెప్తున్నారు. ఈ శవాలకు సరైన అంత్యక్రియలు జరిగితే వారి ఆత్మలు శాంతిస్తాయని, తన మనసులోని భారం తగ్గుతుందని అతను చెప్పాడు. (1995 నుంచి 2014 వరకు, అంటే దాదాపు 20 ఏళ్ల పాటు ధర్మస్థలలో మారణహోమం జరిగినట్లు తెలుస్తోంది. 2014 వరకు ఆ పారిశుద్ధ కార్మికుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, 2014 నుంచి అతను ఎక్కడ ఉన్నాడు అన్న సందేహాలకు కూడా అతను ఇచ్చిన సమాధానం నిజమేననిపిస్తోంది. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని, ఒకసారి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా తీవ్రంగా దాడికి గురయ్యానని తెలిపాడు. తన కుటుంబంలోని ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన తర్వాత మానసికంగా తట్టుకోలేక ధర్మస్థల నుంచి భయంతో పొరుగు రాష్ట్రానికి పారిపోయినట్లు వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు. అతని వాంగ్మూలం పోలీసులను కూడా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. జూలై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ కింద హత్య కేసు నమోదైంది. ఈ సంఘటనలపై సమగ్రంగా విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిటీ ఏర్పాటు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేసుకు సంబంధించి సాక్ష్యాల్ని సేకరించడం, మృతదేహాల అవశేషాల విశ్లేషణ, డిఎన్ఏ పరీక్షలు వంటి అంశాలు ఇందులో భాగం కానున్నాయి. గవర్నమెంట్ హస్ కాన్స్టిట్యూటెడ్ an SIT to look into Dharmasthala issues. There has been a complaint, there has been a public hue and cry. Government has taken note of all this and then constituted an SIT to look into this entire thing. No, we are not, worried about the political things at this point of time. If somebody is thinking of creating some political issue out of this, at this point of time, I don't want to react to all that. Let us see whatever the SIT, comes out with the report. After that, we can talk about all those things. వందలాది మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబ సభ్యులు ఏం చేశారు, వారి మిస్సింగ్ కేసులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ కేసులు నమోదు చేస్తే ఇన్నాళ్లు బయటకు ఎందుకు రాలేదు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పారిశుద్ధ కార్మికుడు ఫిర్యాదుతో అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపై మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995 నుంచి 2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేశారు. ಆಮೇಲೆ 2 days ಆಯಿತು ನಾನು ಬರಬೇಕಾಗಿತ್ತು. 2 days ಆಗಿ ಬಂದಾವಾಗ ನಾನು
ಅಲ್ಲೆಲ್ಲ ಹುಡುಕಾಡಿದೆ, ಇಲ್ಲಿ ಸಿಗಲಿಲ್ಲ. ಅವಳು ಬಂದಿರ್ಬೋದು, ಬರ್ತಾಳೆ ಅಂತ ಒಂದು ಇದರಿಂದ ನಾನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೆ, ಸಿಗಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ನಾನು ಬೆಳ್ತಂಗಡಿ ಸ್ಟೇಷನ್ಗೆ ಬಂದು ಮಿಸ್ಸಿಂಗ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡೋಣ ಅಂತ ಬಂದೆ. ಮಿಸ್ಸಿಂಗ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡಲಿಕ್ಕೆ ಅಂತ ಬಂದಾಗ ಅವ್ರು ಯಾವ ಕಂಪ್ಲೇಂಟನ್ನು ತಗೊಂಡಿಲ್ಲ. ಅವರು ಈ ಥರ ಭಾಷೆ ರೀತಿ ಅಂತ ಮಾತಾಡಿ, ಹುಡುಗಮ್ಮ ನನಗೆ ಬೇರೆ ಕೆಲಸ ಇಲ್ವಾ, ನಮ್ದು ಅದೇ ಕೆಲಸನ, ಸಿಗೋದೇ ಕೆಲಸನ, ಬೇಕಾದಷ್ಟು ಜನ ಬರ್ತಾರೆ ಮುಗ್ತಾರೆ, ಬೇಕಾದಷ್ಟು ಜನ ಇದು ಮಾಡ್ತಾರೆ, ನಿನ್ನ ಮಗ ಅಲ್ಲಿ ಯಾವ ಜೊತೆಗೆ ಹೋಗಿರ್ಬೋದು ನೋಡಮ್ಮ ಹುಡುಕು ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸಿದ್ರು. ಈಗ 20 ವರ್ಷ ಜಾಸ್ತಿ ಆಯ್ತು, ಈಗ ಬರ್ಲಿಕ್ಕೆ ಏನ್ ಕಾರಣ, ನಿಮ್ಮ ನಿರೀಕ್ಷೆ? ಈಗ ನನ್ನ ನಿರೀಕ್ಷೆ ಇರೋದು, ಇವಾಗ ಮೊನ್ನೆ ಬೆಳ್ತಂಗಡಿ ಕೋರ್ಟಲ್ಲಿ ಅನಾಮಧೇಯ ವ್ಯಕ್ತಿ ಒಬ್ಬ ಬಂದು ಎಲ್ಲ ಊಟ ಹಾಕಿದ್ದೀನಿ, ಶವಗಳನ್ನ ಎಷ್ಟೊಂದು ಶವಗಳನ್ನ ಊಟ ಹಾಕಿದ್ದೀನಿ ಅನ್ನುವಂಥ ಒಂದು ಮಾಹಿತಿ ಬಂತು. ಹಾಗೆ ಅದನ್ನು ನೋಡಿಕೊಂಡು ನಾನು ಲಾಯರ್ಗೆ ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡಿದೆ. ನನ್ನ ಲಾಯರ್ಗೆ ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಆಯಿತು ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿದ್ವಿ, ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡೋಣ ಅಂತ ಹೇಳಿದರು. ಹಾಗೆ ಅವಳ ಅಕ್ಕಿ ಏನಾದರೂ ಸಿಕ್ಕಿದ್ರೆ ಅವಳ ಒಂದು ಇದಕ್ಕೆ ಅಕ್ಕಿ ಸಂಚಲನ ಮಾಡಿಕೊಂಡು ಅವಳ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಬೇಕು. ಅವಳ ಆತ್ಮ ಯಾವಾಗಲೂ ನನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ಗೊರಗ್ತಾ ಇದೆ. రెండు 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2003లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కర్ణాటకలో ఇప్పటి వరకు వెలుగు చూసిన అత్యంత భీకరమైన మానవ హత్యల కేసుగా నిలవనుంది. వందలాది మహిళలు గల్లంతయ్యారన్న వార్తలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటి వరకు పోలీసులకు తెలియనిది ఇన్నేళ్ల తర్వాత బయటపడుతుండడం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ దర్యాప్తు ఎటువైపు దారితీస్తుందో అన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ಖಂಡಿತ ನಮಗೆ ಸಂತೋಷ ಆಗ್ತಿದೆ. ಎಲ್ರಿಗೂ ಕೂಡ ಈಗ ಹೋರಾಟಗಾರರು 13 ವರ್ಷದಿಂದ ನಾವು ಹೋರಾಟ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ತನಿಖೆ ಆಗಬೇಕಂತ ಕೂಡ ಅವತ್ತು ಕೂಡ ನಾವು ಮನವಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಸರ್ಕಾರಕ್ಕೆ ಕೂಡ ಮನವಿ ಮಾಡಿದ್ದೀವಿ. SIT ತನಿಖೆ ಮಾಡಿ ಅಂತ ಕೂಡ ನಾವು 13 ವರ್ಷದಿಂದ ಕೂಡ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವತ್ತಿಂದ ಯಾರು ಕೂಡ CBI ತನಿಖೆ ಮಾಡಿದ್ದು, CID ತನಿಖೆ ಯಾವುದು ನಮಗೆ ಅದರಲ್ಲಿ ಫಲಿತಾಂಶ ಕೊಡಲಿಲ್ಲ. ಆದರೆ ಇದರಲ್ಲಿ ಆದರೂ ನಮಗೆ ನ್ಯಾಯ ಸಿಗಲಿ ಅಂತ ನಾವು ಇವತ್ತು ಹೋರಾಟಗಾರರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಸಂತೋಷ ಪಡ್ತಿದ್ದೀವಿ. ಇದರಲ್ಲಿ ನ್ಯಾಯ ಖಂಡಿತವಾಗಿ ನಮಗೆ ಸಿಗುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ಭರವಸೆನೂ ಕೂಡ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೀವಿ. ಏಕೆಂದರೆ ಇವತ್ತು ನಾವು ಒಂದು ಅಣ್ಣಪ್ಪ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿಯನ್ನು ಯಾವ ರೀತಿಯಲ್ಲೂ ನಂಬಿದ್ದೇವೋ ಅದೇ ರೀತಿ ಕೂಡ ಜನಗಳನ್ನು ನಂಬ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. ನಮಗೆ ಇವತ್ತು 13 ವರ್ಷದಿಂದ ಅಣ್ಣಪ್ಪ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿನೇ ನಂಬಿಕೊಂಡಿದ್ದವರು. ನಾವು ಇಲ್ಲಿ ನಂಬಿರುವಂಥ ದೇವರನ್ನು ಕೂಡ ನಂಬಿಕೊಂಡು ಬಂದವ್ರಿ. ಯಾವ ಥರದೊಂದು ದಿನ ನನಗೆ ನ್ಯಾಯ ಖಂಡಿತ ಸಿಗುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ನಾನು ಭರವಸೆಯಲ್ಲಿದ್ದೇನೆ. ಏಕೆಂದರೆ ಇವತ್ತು ಒಂದಷ್ಟು ಆದ ಅನ್ಯಾಯಗಳನ್ನು ಹೊರ ತಂದ ಕೊಟ್ಟವಳೇ ನಮ್ಮ ಸೌಜನ್ಯ. ಇವತ್ತು ಅವಳೇ ಪ್ರೇರಣೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ.